గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా ప్రభు తన ఉచితమైన కృప చూపించి రీతిగా సజీవ లెక్కలో నిలబెట్టి మనందరిని కూడా జీవింపచేసి శ్వాసనిచ్చి, ఊపిరినిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, కాచి కాపాడి క్షేమాన్నిచ్చి భద్రపరిచి దేవుని యొక్క సన్నిధిలోకి మరొక అవకాశాన్ని మనకిచ్చి ఆయన మాటలు వినటానికి సమయాన్నిచ్చి ఎంత చేసినటువంటి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాభావంతో దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ మరి కూడా వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామం బట్టి మీకు నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో నిజమే ఇందాక చెప్పినట్లుగా భయంకరమైనటువంటి భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. వెనిజులా అంటే అమెరికా దేశంలో, నార్త్ అమెరికా అనుకుంటా, సౌత్ అమెరికా, అక్కడ వెనిజులా అనేటువంటి రాష్ట్రంలో భూకంపం చాలా విపరీతంగా వచ్చి పేక మొక్కలాగా పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూలిపోయినాయి. అసలు ఇది ఉందా అంటాం లేదు, మొత్తం కూలిపోయినాయి. మీరు యూట్యూబ్లో చూస్తే అవన్నీ తెలుస్తాయి. భూమిలో నుంచి మనుషులు బైక్ లాగుతున్నారు. కొన్ని లక్షల మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి మాత్రమే కాదు. మనం ఏంటంటే అనాలోచనతో పట్టించుకోకుండా మన దగ్గరికి రాలేదులే అన్నట్టుగా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ మనం గ్రహించాలా. ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకటకు, అంటే దేవుని యొక్క రాకటకు, యుగాంతమునకు మనము సమీపంగా ఉన్నాము అని తెలుసుకోవాలా. యేసయ్య రెండో రాకట అతి సమీపంగా ఉంది, అందులో నో డౌట్. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలని ప్రభువుకి అప్పచెప్పుకొని మన జీవితాలను సరిచేసుకొని పరిశుద్ధతతో జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మనందరూ ఉండాలని దైవజనుడిగా మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు దేవుని ఆరాధించాము, ఆయన్ని మహిమపరిచాము. వాక్యములకు వెళ్దాం. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాము. ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడాలని ఇష్టపడతాడు కాబట్టి ఆశతో ఆసక్తితో ఎవరైతే దేవుని వైపు తిరిగి ప్రభు నాతో మాట్లాడవా అని ఆలోచన కలిగి ఉంటారో ఖచ్చితంగా వారితో దేవుడు మాట్లాడతాడు. మరి దేవుడిని మాటలు వినాలని ఆసక్తి ఉందా? మీకు ఉందా? ఒకటి గట్టి చెప్పండి, స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. మంచిది. అంత్య దినాల్లో దేవుని వాక్యానికి మరింత దగ్గరగా మనకు రావాలి. అందుకని పేతురు అంటాడు, ఆ దినము సమీపించే కొలది మనందరూ స్వస్థత బుద్ధి కలిగిన వారమై మెలకు కలిగి ప్రార్థన చేయాలన్నాడు. స్వస్థత బుద్ధి ఉందా మనలో? మన బుద్ధిలో మార్పు ఉందా? మార్పు లేకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా మన జీవితాల్లో ప్రయోజనం ఉండదని బైబిల్ తేటగా సెలవిస్తూ ఉన్నప్పుడు మన బుద్ధిలో మార్పు రావాలి. స్వస్థత ఎక్కడ రావాలంటే బుద్ధిలో రావాలని వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఇంకెక్కడైనా సరే నువ్వు సరిచేయబడాల్సిన వాటిలో సరిచేయబడాలి. రెండోది, నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఏదో పని లేనప్పుడు అన్నీ బాగున్నప్పుడు వెళ్తానండి, అప్పుడు వస్తాను ప్రభువా, మిగతా టైంలో నన్ను పట్టించుకోమాకలే, నేను నిన్ను పట్టించుకొని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయి కుదరదు. దేవుడు కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా చెప్పాడు, వీటిని నువ్వు చేయాల్సిందే. కొంతమంది బల్ల తీసుకున్నటువంటి ఆదివారం కూడా రావట్లేదు. అదేంటో రక్షించబడ్డావా అంటే అందరితో చెప్పే మాటలంటే రక్షించబడ్డాం, బాప్తీసం తీసుకుంటే రక్షించబడినట్టే అనుకుంటున్నారు. అపోహ, మీ అపోహ అది. మరి ఎవరు మాటలు వింటున్నారో నాకు తెలీదు. బైబిల్ ఏం చెప్తుందో అదే అన్నారు. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. బల్లని తీసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో పాలు పొందుకోవాలని దేవుడు చెప్పాడు.
అది ఖచ్చితంగా కొన్ని మాటలు అందులో ఏం కండిషన్స్ ఏం లేవు. దేవుడు ఏమో అక్కడ చాయిస్ ఏమి ఇవ్వలేదు మనకి. అవి ఖచ్చితంగా చేయాల్సిందే మీరు అన్నాడు, చేయాల్సిందే. వాటిని గుర్తొచ్చినప్పుడల్లా లేదంటే మన ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని సన్నిధి రావటం కాదు, కానీ దేవుని సన్నిధిని అంత్య దినాల్లో దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆయన ఆరాధించేటువంటి వారమే ఉండాలి. లూజుగా వదులుగా నువ్వు పట్టుకున్నావు అనుకో ఏదైనా వస్తువు, ఏమైపోద్ది? జారి కింద పడిపోయి పాడైపోద్ది. నీ జీవితం కూడా అలాగే అయిపోద్ది. కాబట్టి గట్టిగా పట్టుకుందాం, దేవుని గట్టిగా పట్టుకొని ప్రార్థనతో మెలకువ కలిగి ఆయన కొరకు ఎదురు చూద్దామా? వాక్యంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు 2 పత్రికలు రాశాడు. అందులో మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుకుందాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ మాట నాతో చెప్పండి. మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు 2 పత్రికలు అంటే 2 ఉత్తరాలు రాశాడని చెప్పాం. బైబిల్ గ్రంథంలో పౌలు గారు 14 ఉత్తరాలు రాశారు, హెబ్రీలకు రాసినటువంటి పత్రికతో కలుపుకొని. కొంతమంది ఆ పత్రిక ఆయన రాయలేదేమోనని అని చెప్పేసి అంటారు. అయితే పౌలు గారి యొక్క రైటింగ్కి దగ్గరగా ఉందని చెప్పేసి పండితులు, అది కూడా అఫ్కోర్స్ పౌలు గారే రాసి ఉండొచ్చు అని 14 పత్రికలుగా చెప్తా ఉన్నప్పుడు, ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ పత్రిక చదవండి, చాలా అమూల్యమైనటువంటి మాటలు మీకు తెలియజేయబడతాయి. ఇక్కడికి వచ్చేప్పటికే పౌలు గారు అంటాడు, ఈ 15వ అధ్యాయము 50వ వచనానికి వచ్చేప్పటికే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నమాట. ఏం అనుగ్రహిస్తాడు దేవుడు అని పౌలుని అడిగితే పౌలు చెప్తున్నాడు, మనకు ఆయన జయాన్ని ఇస్తున్నాడు అని చెప్తా అన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా కానీ, దేవుని మందిరములకు వచ్చినటువంటి వారు మీ అందరూ కూడా ఎప్పుడైనా సరే మా జీవితాల్లో ఓటమి కావాలని ఎప్పుడైనా అనుకున్నారా? మా జీవితంలో అపజయం కావాలండి, మా జీవితంలో మేము ఎప్పుడు ఓడిపోవాలండి అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదంటే మా జీవితంలో ఎల్లవేళలా మాకు జయం కావాలి, విజయం కావాలనుకున్నారా? ఎవరైనా దైవజనుల దగ్గరకో మరొకరి దగ్గరికి వెళ్ళి, ఏమండి పద్దాకలు గెలిపేందుకండి, జయం మాకు అక్కర్లేదండి, ఓడిపోవాలని ప్రార్థన చేయండి అండి పాస్టర్ గారు ఈసారి అని ఎవరైనా ప్రార్థన చేయించుకుంటారా? చేయించుకోరు. చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పరీక్షలు వస్తూ ఉంటాయి, ఆ సంవత్సరం అంతా కూడా చదువుకోకపోయినా, స్కూల్కి వెళ్ళకుండా కాలేజీకి వెళ్ళకోకుండా విచ్చలవిడిగా బజార్లో తిరిగినప్పటికి కూడా రేపు పరీక్ష అనగానే గబగబా దేవుని సన్నిధిలోకి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి హాల్ టికెట్ ఇచ్చి ప్రార్థన చేయండి అండి, ఎల్లాగోలాగా నేను పాస్ అయిపోవాలన్నారు కదా. చదివేవారా అంటే ఆ తర్వాత సంగతి, కానీ మీరు దేవుని అడగండి, ఎట్టకొట్టగా నేను పాస్ అయిపోవాలా, గట్టెక్కేయాలా అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా చదువుతున్న బిడ్డలు వాళ్ళు విజయం పొందాలని, జయం పొందాలని చూస్తూ ఉంటారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి బిడ్డలు, ఉద్యోగ వేటలో తిరుగుతున్నటువంటి వారు కూడా మాకు చక్కటి ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో మేము జయం పొందాలి, విజయం పొందాలి అని ఆరాటపడుతూ ఉంటారు. వివాహాల కోసం చూస్తున్నటువంటి బిడ్డలు ఉంటారు. ఒక గొప్ప విశ్వాసంతో కూడినటువంటి కుటుంబం, ఒక గొప్ప విశ్వాసి నా భర్తగా రావాలి, ఒక గొప్ప విశ్వాసి నాకు భార్యగా రావాలి, నా జీవితము విజయవంతంగా ఉండాలి, జయకరంగా ఉండాలి అన్నటువంటి వాళ్ళు. వ్యాపారం చేస్తున్నటువంటి బిడ్డలు, బిజినెస్ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా అదే ఆశపడుతూ ఉంటారు, మా వ్యాపారంలో జయం రావాలండి, ఏ రోజు కూడా ఓటమి రాకూడదు అన్నటువంటి వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు.
పిల్లలు గమనించండి, స్పోర్ట్స్ గేమ్స్ అని మనం చూస్తూ ఉంటాం. క్రికెట్, వాలీబాలు, ఫుట్బాల్ ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఐపీఎల్ అని చెప్పేసి క్రికెట్కి సంబంధించినటువంటి ఆ స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద మైదానాల్లో అనేక దేశాల వారు, కొన్ని దేశాలు కలిపి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇద్దరు టీంలు వెళ్తారు. ఇద్దరు టీంలు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, గెలుపొందాలనే చూస్తారు. ఆ రోజు జయం మాకే రావాలి, విక్టరీ మాకే రావాలనుకుంటారు. కానీ ఈ స్పోర్ట్స్లో లేదంటే ఈ గేమ్స్లో, ఈ ఆటలో మేము ఓడిపోవాలి అని ఏ ఒక్కరు కూడా అనుకోరు. ప్రతి ఒక్కరు కూడా మేము గెలవాలి, అందులో ఇందులో ఎక్కడికి వెళితే అక్కడ మాకు జయం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మీకు జయమును అనుగ్రహిస్తాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఈ జయము లేదంటే ఈ జయము బైబిల్ దేని గురించి మాట్లాడుతూ ఉంది? ఒక చదువు గురించి జయాన్ని ఇస్తానని బైబిల్ చెప్తా ఉందా? లేదంటే నీ యొక్క ఆటలో నీకు జయాన్ని ఇస్తానని బైబిల్ చెప్తా ఉందా? నీ వ్యాపారంలో, నీ పనిలో నువ్వేదైతే ప్రారంభించావో అందులో జయాన్ని ఇస్తానని, అంత మాత్రమే, వాటిలో మాత్రమే జయాన్ని కోరుకుంటున్నటువంటి మన గురించి దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి జయము అదే అంటే కానీ కాదు. మరి ఏ జయం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉందంటే, ఇది ఆటలో, చదువుల్లో, మరొకటిలో జయం కాదు. నీ బ్రతుకులో జయం ఉండాలా, నీ జీవితంలో జయం ఉండాలా. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో, కృంగిపోయి నిరాశలో, నైరాశలో చతికిలు పడిపోయి నా వల్ల కాదు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలా ఉండటం యేసయ్యకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మన బ్రతుకులో జయాన్ని ఇవ్వాలని. చాలామంది అనుకున్నట్టుగా సాధిస్తానని ఉన్నారు కదా. మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశానికి కొంతమంది, నేను చెప్పినట్లుగా స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ అన్ని దేశాల వారు కొన్ని ఒలింపిక్స్ గేమ్స్లో వాటిలో పాలు పొందుకొని గోల్డ్ మెడల్స్, కొన్ని మెడల్స్ తీసుకొని వస్తారు, బంగారు పతకాలు తీసుకొని వస్తారు. ఆ బంగారు పతకాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిని మనం ప్రశ్నించినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు బంగారు పతకం తీసుకొచ్చారు కదా, మన దేశానికి ప్రఖ్యాతి తీసుకొచ్చారు కదా, మీరు అనుకున్నది మీరు సాధించారు కదండి, మీరు హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, మీకు జయం వచ్చింది, ఇంకా మీరు కోరుకున్నది మీకు దక్కింది కదా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, మీరు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు అలాగ సాధించినటువంటి వారు, అది ఒక స్పోర్ట్స్లో మాత్రమే కాదు, ఒక గేమ్స్లో మాత్రమే కాదు, లేదంటే ఒక సినిమా రంగంలో కాదు, ఒక శాస్త్రవేత్తలు అంటే ఒక సైన్స్లో మాత్రమే కాదు, కానీ ఆయా రంగాల్లో వాళ్ళు సాధించినటువంటి వాటిని మాత్రమే, వాళ్ళు సాధించినటువంటి వాటిని అన్నిటిలో మీరు ఏది కంపేర్ చేసుకున్నా ఆ సాధించినటువంటి వారిని కనుక మీరు కూర్చొని మాట్లాడినట్లయితే వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి తెలుసా? మేము భారతదేశానికి బంగారు పతకాన్ని తీసుకొచ్చాం, కానీ మా బ్రతుకుల్లో జయం లేదు. మేము కోరుకున్నవి ఏటైతే ఆశపడ్డామో వాటి కోసం పోరాడామో, వెతికిలాడామో, వెంటాడామో, చివరికి వాటిని సాధించుకున్నాము. కానీ మా జీవితం అంతా పోరాటమే కనబడుతుంది, కానీ మా బ్రతుకుల్లో మాత్రం మేము ఓడిపోయాము. మా జీవితాన్ని పరిశీలించినప్పుడు పొద్దున్నే లేచిన కాండి సాయంత్రం పడుకునేంత వరకు కూడా సంవత్సరాల తరబడి వాటి కోసమే మేము పోరాడాము, వాటిల్ని మేము జయించాలని పోరాడాము. అయితే వాటిని దక్కించుకున్నాము, కానీ మా జీవితంలో మాత్రం మేము ఓడిపోయాము. ప్రియులారా, ఈరోజు చాలామంది ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనానికి కొదువు లేదు, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉన్నాయి, రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానిస్తారు వాళ్ళు. అలాంటి వారు ఈ రోజున సూసైడ్లు ఎందుకు చేసుకుంటా ఉన్నారు? ఈ మధ్య మనం చూస్తూ ఉన్నప్పుడు కేరళ ముఖ్యమంత్రి యొక్క కుమార్తె వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు. వాళ్ళకి ధనం కొదువుగా ఉందా? పదవి ఉంది, గౌరవం ఉంది, మర్యాదలు ఉన్నాయి, అయినప్పుడు కూడా వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మన ఒక గొప్ప వ్యాపారవేత్త కుమారుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. మంచి యాక్టర్, మంచి పేరు తెచ్చుకున్నటువంటి, కష్టపడ్డాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆ యాక్టింగ్లో మంచి సెలబ్రిటీగా పేరు పొందాడు, మంచి ధనాన్ని సమకూర్చుకున్నాడు, కానీ సూసైడ్ చేసుకుని చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
అనేక మంది ధనవంతులు, కుబేరులు ఎందుకు చనిపోతున్నారంటే వాళ్ళు ధనాన్ని సమకూర్చుకున్నారు, మరొకటి వారు అనుకున్నటువంటి వాటినన్నింటిని కూడా సాధించుకున్నారు, వాటిల్లో జయాన్ని పొందారు. కానీ నిజ జీవితంలో వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాటిని తట్టుకోలేక, భరించలేక ఈ రోజున సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఇదిగో ఏ బ్రతుకులో అయితే నువ్వు ఓడిపోయావో, ఏ జీవితంలో అయితే నువ్వు ఓడిపోయావో, ఇదిగో అక్కడ నీకు జయాన్ని ఇస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను అని నా యేసయ్య ఈ లోకానికి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీకు జయం అనుగ్రహించబడును గాక. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెక్కడున్నప్పటికీ సరే దేవుని మాటలు వింటున్నటువంటి నీకు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏదో ఒక చోట నువ్వు చతికిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. సమస్యలను, సవాళ్ళని ఎదిరించలేక, వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను జయించలేక, ఓటమిని అనుభవించలేక, ఓటమిని భరించలేక, నా వల్ల కాదు, నా బ్రతుకులో నేను జయం లేదు, నా జీవితంలో జయం లేదు, నేను ఎందుకు బ్రతకాలి అన్నటువంటి ఆలోచనలతో బహుశా నువ్వు కూర్చున్నటువంటి వారు ఉంటే గనక దేవుడు మిమ్మల్ని బట్టే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మీకు గొప్ప జయ జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. మన బ్రతుకులాన్ని జయాన్ని ఇస్తానని అంటా ఉన్నాడు. అయితే ఆ జయ జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న. దేవుడు జయాన్ని ఇస్తానన్నాడు, విజయాన్ని ఇస్తానంటున్నాడు. అయితే ఆ జయ జీవితాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఇది కదా ప్రశ్న. ఏదైనా ఇస్తున్నామంటే దాన్ని పొందుకోవాలంటే కొంచెం మనం చేయాల్సింది ఉండాలి కదా. ఆ వాక్యం కూడా ఏం చెప్తా ఉంది చూద్దాం. ఒక్కొక్కటిగా 3 అంశాలను తీసుకొచ్చి నా ప్రసంగాన్ని ముగింపులో తీసుకొస్తాను. దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఆ జయ జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి అంశాన్ని మొదటి యోహాను పత్రిక, యోహాను రాస్తూ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగానండి. చిన్న పిల్లలారా, మీరు ఎవరంట? అపవాద సంబంధులు, దేవుని సంబంధులే. బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తుంది, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను ఇక్కడ డిక్లేర్ చేసేస్తా ఉన్నాడు. అపోస్తుడైనటువంటి యోహాను డిక్లేర్ చేశాడు, మీరు జయించి ఉన్నారు, మీరు జయించి ఉన్నారు. దేని వలన తెలుసా? దేని వలన మనకు జయం వచ్చింది తెలుసా అంటే యోహాను చెప్తా ఉన్నాడు ఇక్కడ, మీలో ఉన్నవాడు అన్నటువంటి మాట. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే, చెప్పండి చెప్పండి గట్టిగా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు లోకాన్ని జయించారు, వారిని జయించారని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మీలో ఉన్నవాడు అంటే ఇప్పుడు మీలో ఎవరు ఉన్నారు? ప్రశ్నించుకోండి. మీలో ఎవరు ఉన్నారు? దేవుడు మన జీవితంలో, మన హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నప్పుడు మీలో ఎవరికి స్థానం ఇచ్చారు? మీలో దేవుడు ఉన్నాడా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మీలో ఉన్నవాడు దేవుడు మీలో ఉంటే మీకు జయం ఉంది అని బైబిల్ నిర్ద్వందంగా చెప్తా ఉన్నప్పుడు మీలో ఎవరికి స్థానాన్ని ఇచ్చారు? మీలో ఎవరు ఉన్నారు? ఈ రోజున చాలామంది చెప్తున్నటువంటి మాట, దేవుడు ఎక్కడున్నాడు కదా. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కాదు, అన్యులు కానీ ఎవరైనా సరే చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? దేవుణ్ణి చూడాలంటే చాలా కష్టం అండి. దేవుని చేరుకోవటం అంత సులువైనటువంటి విషయం కాదు. దేవుని చూడాలంటే ఆషామాష విషయం కాదు. అదిగొదిగొదిగొదిగో ఆ కొండలెక్కితే అక్కడ ఉంటాడు. అక్కడ కనుక నువ్వు కష్టపడి నడిచినట్లయితే, మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ నీకు దేవుడు కనపడతాడు. నిజంగానే కనపడతాడు. మరి మోకాళ్ళని కొట్టుకుపోయినాక రక్తం కారుతా ఉంటే, నొప్పి వస్తుంటే దేవుడు కనపడతాడు.
కొంతమంది అంటారు, ఇదిగో దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి కనుక్కోవాలంటే ఇదిగో ఆ దూరమైనటువంటి సరస్సులను నదులను దాటి వెళితే ఇదిగో అక్కడ ఆ కొండ గుహలో ఉన్నాడు, అక్కడికి నువ్వు చేరుకోగలిగితే అక్కడ నువ్వు కనుక్కోగలిగితే దేవుడు. అమ్మా, దేవుణ్ణి చూడటం అంత సులువైనటువంటి విషయం అనుకుంటున్నావా అంటారు చాలామంది. అయితే నిజమైనటువంటి దేవుడు, నిజ దేవుడు ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటాడు? నిజ దేవుడు ఎవరిలో ఉండాలని, ఎక్కడ ఉండాలని కోరుకుంటాడు అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిజమైనటువంటి దేవుడు మన హృదయంలో ఉండాలని ఆయన కోరుకుంటాడు. దేని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఇక్కడ ఆ కొండ మీద ఈ కొండ మీద, లేదంటే ఆ సరస్సుల్లో నదుల్లో ఆ గుహల్లో దేవుడు ఉండాలని కోరుకోడు. దేవుడు మన హృదయంలో ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన ఇష్టపడతాడు, ఆయన ఆశపడతాడు, మనలో ఉండాలని ఆయన ఇష్టపడతా ఉంటాడు. అయితే నువ్వు దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, దేవుణ్ణి నువ్వు ఆహ్వానించినప్పుడు, ప్రభువా నా హృదయంలోకి రా ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడు మాత్రమే దేవుడు నీ హృదయంలోకి వచ్చి ఆయన నివసించగలడు. నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడే. దేవుడికి స్థానం ఇచ్చావా? దేవునికి హృదయంలో స్థానం ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రియులారా, దేవునికి స్థానము లేనటువంటి జీవితాలు ఏ విధంగా ఉంటాయి తెలుసా? దేవునికి మీ హృదయంలో స్థానం ఇవ్వనప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి అంటే ఒక పాడుబడినటువంటి ఇల్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఒక్కసారి గమనించినట్లయితే ఊహించుకోండి ఒకసారి. పాడుబడినటువంటి ఇల్లులో ఏముంటాయండి? పాములు ఉంటాయి కదా, పాములు తిరుగుతూ ఉంటాయి, జర్రులు తిరుగుతూ ఉంటాయి, తేళ్ళు తిరుగుతూ ఉంటాయి. చకల జీవరాశులకు ఒక స్థలం అయిపోద్ది కదా, అన్ని పురుగులు అన్నీ ఉంటాయి, అందులో పుట్టలు ఉంటాయి కదా. ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి. ఇక మనుషులు ఉండటానికి కూడా భయపడతారు. అంటే ఒక వ్యక్తి, అంటే ఇంటిలో వాడబడినటువంటి ఒక పాత ఇల్లు ఏ విధంగా అయితే ఉంటుందో, వాడబడకుండా ఆ ఇల్లు సకల జీవరాశులకి నిలయంగా ఎలా ఉంటుందో, ఒక హృదయం, మానవ హృదయం దేవునికి స్థానం లేనప్పుడు ఆ హృదయం కూడా ఆ విధంగానే ఉంటుంది. చూడండి ఒకసారి మార్కు సువార్త 7:21 దేవునికి స్థానం లేనప్పుడు దేవుడు నివసించినటువంటి ఆ హృదయాలు ఏ విధంగా ఉంటాయో అక్కడ రాశారు. మార్కు సువార్త 7:21 చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, ఇదిగో లెక్కేసుకోండి, మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయటికి వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయంట? ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? అపవిత్రపరిచేయి. శనిగ్రహం నుండి వస్తున్నాయా? లేదంటే శుక్రగ్రహం నుండి వస్తున్నాయా? మానవ హృదయంలో నుండే, లోపల నుండే వస్తున్నాయి అంటే ఇవన్నీ. 13 రకాల పాపాల గురించి ఇప్పుడు మనం చదువుకున్నాము. ఈ 13 రకాల పాపములు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మానవ హృదయంలో నుండి వస్తున్నాయి. బయట నుండి వచ్చే మనకేం హాని చేయవు, కానీ లోపల నుండి వచ్చే మనిషిని హాని చేశాయి. అంతేగాని రోజులు బాగోలేదండి, శుక్రగ్రహం బాగలేదంటండి, శనిగ్రహం బాగలేదంటండి, అవన్నీ బాగానే తిరుగుతున్నాయి, నీ పరిస్థితి బాగల. రోజులు బాగలేదని శనిగ్రహం మీద ఆ గ్రహం మీద పెట్టేస్తూ ఉన్నారు. ఈ రోజున గ్రహాలన్నీ వాటి కక్షలు అయ్యే తిరుగుతూనే ఉన్నాయి. గ్రహాలను చూడనటువంటి వారు కూడా టెలిస్కోప్లో కూడా గ్రహాలను చూసారో లేదో తెలియదు, కానీ వారు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? గ్రహం బాగోలేదు, నీ మీద శనిగ్రహం బాగా పనిచేస్తుంది అంటాడు. ఈయన గ్రహం కూడా చూడాల, అది ఎట్టుంటాయో కూడా తెలియదు దీనికి. శనిగ్రహం అది బాగానే తిరుగుతూ ఉంది, అది తిరగకపోతే మనం ఉండవు. ఇక దేవుడు నిర్ణయించినటువంటి ఆ కక్షలో అవన్నీ బాగానే తిరుగుతూ ఉన్నాయి. బాగాలేంది నువ్వే, నీ ఆలోచనలు బాగోలా, నీ క్రియలు బాగాలా, సరిచేయబడాల్సింది నీవు. అంతేగాని గ్రహాల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పెట్టేసి అవి బాగాలేదంటండి, దుర్దినాలు అంటండి, నక్షత్రాలు బాగాలేదంటండి,
ఇవి కాదు, అవన్నీ బాగానే ఉన్నాయి, వాటి పని అవి చేసుకుంటానే ఉన్నాయి. మరి నీ పని ఏంటి? నీ జీవితం ఎట్లా ఉంది? ఇప్పుడు చదువుకున్నటువంటి 13 పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే శనిగ్రహం నుంచో గ్రహాల నుంచి రావట్లా, నీలో నుండి వస్తున్నాయి. అందులో మొదటిదంటది దురాశ. దురాశ. చాలామంది ఈ దురాశ చేత ఏడవబడుతూ ఉన్నారు. పడుకున్న కాడి నుంచి వాళ్ళ ఆలోచనలు రేపొద్దున ఎవరిని మోసం చేయాలా, దురాలోచనలు. ఎవరిని పడగొట్టాలా, ఎవరు నెత్తి మీద టోపీ పెట్టాలా, వారి మాయ మాటలతో, మోసకరమైనటువంటి మాటలతో మాయి చేసి వాళ్ళ వైపు ఆకర్షింప చేసుకోవాలని లేనిపోయిన వాటినన్నిటి కూడా వాళ్ళు పడుకునేటప్పుడే రాత్రిపూట వాటిని ఉంచుకొని రేపటి దినాన వాటిని చేస్తా ఉన్నారు. దురాలోచనలతో ఉన్నారు ఈరోజు చాలామంది. కామ వికారముతో మతిపోయి చాలామంది, వాక్యం చెప్తా ఉంది, వ్యభిచారం అనేటువంటి తలంపులతో వాళ్ళ మతిని చెడిపోతున్నాయంట. వ్యభిచారం కామ వికారముతో వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా గాడి తప్పిపోయినటువంటి పరిస్థితులు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు లేరంటారా? ఉన్నారు. దొంగతనం, వ్యభిచారము, కామ వికారం, లోభము, కృత్రిమము, ఇవన్నీ పాపాలని ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే లోపల నుండి వస్తున్నాయి. ఈ 13 రకాలు పాపములు హృదయములు ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనుషులు నివసించినటువంటి పాడుబడినటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీ హృదయము ఉంది. ఈ 13 రకాల్లో పాపములు ఏ పాపము నీలో ఉన్నప్పటికీ కూడా దేవునికి నీ హృదయంలో స్థానము లేదు అని నువ్వు గమనించాలా. ఇప్పుడు చూసుకో. ఇప్పుడు చదువుకున్నావు కదా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకో. మార్కు సువార్త 7:21 వచ్చిన మళ్ళీ ఒకసారి తెరిచి చదువు. ఈ 13 రకాల పాపలు ఏమన్నాయో చెక్ చేసుకో. ఒక్కటి ఉన్నప్పటికి కూడా నీ హృదయంలో దేవునికి స్థానం లేదు. నువ్వు అనుకుంటున్నావు దేవుని బిడ్డగా. అపోహ అంతే. నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం. అయితే నీలో దేవుడుంటే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. మన జీవితంలో ఎందుకు ఓటమి, మన జీవితంలో అనేక సార్లు ఎందుకు విజయం రాట్లా, బ్రతుకుల్లో పడిపోవాల్సినటువంటి పరిస్థితి, విజయం మెట్టెక్కాల్సినటువంటి మనము ఎప్పటికప్పుడు దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో తల దించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు వస్తున్నాం తెలుసా? ఇదిగో ఈ 13 రకాల పాపాలు నీలో ఉన్నాయి కాబట్టి. అందుకని నీ బ్రతుకులో శాంతి లేదు, అందుకని నీ బ్రతుకులో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, ఏడుపు, గందరగోళం, అలసడి, ఏదో భయం, ఏదో ఒకటి ఆందోళన, కుదురులేనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాం తెలుసా? ఈ 13 రకాల పాపాలే. సరి చేసుకుందాం ఒకసారి. ఒకవేళ ఉంటే ఈ రోజున నిన్ను బట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా వీటన్నిటిని కూడా తీసేయి ప్రభువా, నన్ను పవిత్రపరచని నువ్వు అడిగినట్లయితే, నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే. అందుకని బైబిల్ చెప్తా ఉంది, హృదయం అనేటువంటి తలుపుని వద్ద నిలబడి ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. నీవు తలుపు తీస్తే ఆయన నీ హృదయంలోకి రావాలని నీ హృదయం అనే తలుపుని వద్ద నిలబడి యేసు ప్రభు ఇప్పటి వరకు ఆయన తట్టుతూనే ఉన్నాడు. డోర్ నాక్ చేస్తానున్నాడు. నాక్ చేయాల్సిన అవసరం ఏముంది? రావచ్చు కదా, ఆయన దేవుడు కదా, నేను చెప్తేనే రావాలా? లోపలికి రావచ్చు కదా ప్రభు అంటే రాడాయన. కారణం ఏంటి తెలుసా? మన ఇంటికి తలుపు గడి ఎక్కడ ఉంటుందంటే బయట ఉంటుంది, కానీ హృదయం అనే తలుపుకి గడి ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుంది. బయట భౌతిక సంబంధమైనటువంటి ఇంటికి ఆ తలుపుకి గడియ బయట ఉన్నప్పుడు ఎవరైనా తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు కదా, కానీ లోపల హృదయం అనే తలుపుకి లోపల ఉంది కాబట్టి నువ్వు గడేసుకొని ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నన్ను కనికరించవా, ప్రభువా నా హృదయంలోకి రావా, ప్రభువా నాలోకి రావా అని ప్రార్థన చేస్తున్నావు. ప్రభు అంటున్నాడు, ముందు గడిది. నువ్వు గడేసేసుకొని ప్రభువా నన్ను రమ్మంటే నేను ఎట్లా వస్తా? నేను సంస్కారవంతుడను. బహుశా బయట ఉన్నటువంటి తలుపుకి గవ్వ తీసుకుని లోపలికి వచ్చేస్తే ఏమంటాం? బుద్ధి లేదా నీకు? ఏమయ్యా తలుపు కొట్టాలని లేదా? అడగాలని లేదా? అన్నం తింటున్నావు కడుపుకి అంటాం లేదా? అంటాం. దేవుడు కూడా అంతే, ఎట్లా పడితే అట్లా రాడు ఆయన. నువ్వు తీస్తే అంటే నువ్వు ఇష్టపడితే, నువ్వు అంగీకరిస్తే యేసయ్య నీ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఏ పాపం అనేటువంటి గడి వేసుకుని ఉన్నావు?
లోపల గడి పెట్టేశారు. పాపం అనేటువంటి గడియ, అది అహంభావం అనేటువంటి గడియ కావచ్చు, గర్వం అనేటువంటి గడియ కావచ్చు, అసూయ అనేటువంటి గడియ కావచ్చు, దొంగతనం అనేటువంటి గడియ, లేదంటే వ్యభిచారం అనేటువంటి గడియ పెట్టేసుకున్నావేమో. అక్రమమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ కామ వికారముతో ఉన్నటువంటి గడియను పెట్టేసుకొని ఉన్నామేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు లోపల రాలిపోతున్నావు అంటే, నువ్వు గడి పెట్టేశావు. తీసేయి. ఆ గడి తీస్తే నేను లోపలికి వస్తాను, నీ జీవితాన్ని నేను కడుగుతాను. చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మారిన తర్వాత నేను వస్తానండి. ఏమండి, దేవుని సన్నిధికి రావచ్చు కదా, నీ జీవితాన్ని చక్కగా దేవుడు మారుస్తాడు కదా, దేవుని సన్నిధికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మంచిగా బ్రతకొచ్చు కదా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇప్పుడు కాదు పాస్టర్ గారు, తర్వాత చూసుకుందాం, ఎందుకంటే ఇంక కొంచెం నేను చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకు అంటే చుట్టలు మానేసినాకు వస్తానండి, లేదంటే త్రాగుబోతుతనాన్ని మానేసినాకు వస్తానండి, ఈ వ్యభిచారాన్ని మానేసినాకు వస్తానంటే నీ వల్ల కాదు. ఎప్పటికి నువ్వు వాటిని జయించలేవు, నువ్వు దేవుని సన్నిధికి రాలేవు, వాటిని వదలలేవు, నువ్వు అంతటికి నువ్వే. దేవుని సన్నిధికి వస్తే ఆయన నిన్ను మారుస్తాడు. ఆయన నీ హృదయాన్ని కడిగి పవిత్రపరిచి ఆయన మహిమరాజ్యం కోసం ఆయన వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే నీ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నప్పటికీ కూడా దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? నిజ దేవుడు నీ హృదయంలో ఉండాలని ఇష్టపడతా ఉన్నప్పుడు ఆయనకి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? దేవునికి హృదయంలో స్థానం ఇవ్వడానికి ఎవరైనా పర్మిషన్ కావాలా? దేవుని హృదయంలోకి ఆహ్వానించడానికి మా భర్త పర్మిషన్ కావాలండి, దేవుణ్ణి నా హృదయంలోకి ఆహ్వానించడానికి నా భార్య పర్మిషన్ కావాలండి, ఎలా పడతాలో నేను ఎట్టగా కోరుకుంటానండి, మా బంధువులు పర్మిషన్ కావాలి, మా స్నేహితులు పర్మిషన్ కావాలా, మా అమ్మ మా నాన్న పర్మిషన్ కావాలని చెప్పేసి అంటావా? గోతులో పడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడండి. గోతులో పడిపోయాడు. ఆ గోతులు ఏమున్నాయో తెలీదు, బాగు లోతుగా ఉందో గోతులో పడిపోయాడు. ఏమైనా చెయ్యి ఇవయ్యా పైకి లేపుతానంటే, లేదండి మా భార్య పర్మిషన్ తీసుకురండి, మా భర్త పర్మిషన్ తీసుకురండి, మా ఇరుగు పొరుగు వారు, మా బంధువులు, మా తల్లిదండ్రులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఒక 100 రూపాయల స్టాంప్ తీసుకొని వెళ్ళి దాని మీద సంతకాలు తీసుకొని వస్తే అప్పుడు బయట లాగండి అని అంటారా? లేదంటే బాబు కొంచెం లాగయ్యా, కింద ఏమన్నా తెలియట్లేదు, పురుగు పుట్ర బురద ఉంది అంతా కూడా, నేనేమైపోతాను భయం వేస్తుంది, ముందు పైకి లేపు అని చెప్పేసి అంటారా? అంటే నశించిపోతున్నటువంటి నీ జీవితంలో దేవుడు నీకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి, నీ హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను రక్షించాలని, నిత్య నరకం నుంచి నేను కాపాడాలని దేవుడు నేను పిలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్ కావాలని జాప్యం చేస్తావా? లేదంటే ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నానని నీ జీవితాన్ని ప్రభుకు అర్పించుకొని రక్షించబడతావా? సమయం ఉండగానే రక్షణ అనేది ఎవరికి సంబంధించిన ఇండివిజువల్ అది కదా, నీ సొంత నిర్ణయం, అది ఎవరో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదే. ఇందాక నేను చెప్పినట్టుగా గోతులో పడిపోయినప్పుడు ఎవరో నిర్ణయం తీసుకొని నువ్వు బయటకు వస్తావా? కాదు కదా. ముందు నువ్వు బయటపడాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు రక్షించబడాలి. కాబట్టి రక్షించబడాలి అన్నటువంటి వారికి దేవుడు పిలుపునిస్తూ ఉన్నప్పుడు నీ చేయి చాపి దేవుని వైపు, అయా నన్ను లేవనెత్తు ప్రభువా, నా హృదయములకు రా. అది నీ సొంత నిర్ణయం, అది నీ ఒప్పుకుంటూ వస్తాడు, నువ్వు పర్మిషన్ ఇస్తే వస్తాడు దేవుడు. అంతేగాని ఎట్లా పడితే అట్లా వచ్చేసి నువ్వు హృదయంలో ఉంటాక ఆయన ఇష్టపడ్డావు, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. అందుకని ఎప్పటికి కూడా దేవుడు ఆ హృదయం అనే తలుపు యొద్ద నిలబడైనా తట్టుతూనే ఉన్నాడు. నువ్వు తీస్తే వస్తానని. తీస్తావా తమ్ముడు? తీస్తావా చెల్లి? తీస్తావా ప్రియ సహోదరుడా అని ఈరోజు కూడా దేవుడు పిలుస్తానున్నాడు. దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే నీలో ఉన్నవాడు ఆయన నీలో ఉంటే దేవుడు నీకు జయాన్నిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఇప్పటి వరకు నీ హృదయంలో పెట్టుకుని ఉన్నావేమో, మనుషుల్ని నీ హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తూ ఉన్నావేమో. యవనస్తులు కోరుకున్నటువంటి ఆ యవనస్తులు మగపిల్లోళ్ళు ఆడపిల్లల్ని హృదయంలో పెట్టేసుకొని దేవతగా కొలుస్తూ ఉన్నారేమో.
లేదంటే ఆడపిల్లలు మగపిల్లలు యవనస్తుల్ని వాళ్ళ హృదయంలోకి ఆహ్వానించుకొని నా ప్రియుడు ఈయన లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా ఆ దేవుడుగా లేదంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఆరాధిస్తూ ఉండొచ్చేమో. ఎవరిని పెట్టుకున్నావు నీ హృదయంలో? ఒకవేళ మనుషులను కానీ మరొకరు నమ్ముకుని నీ హృదయంలో పెట్టుకుంటే వాళ్ళ వల్ల నీ జీవితంలో వచ్చేది ఏంటి? నాశనమే. నీ జీవితానికి ప్రయోజనం లేదు. ఒక రోజున ఏడుస్తావు, గుండెలు బాదుకుంటావు, నువ్వు చేసేది ఏమి ఉండదు. కానీ యేసు ప్రభుని గనుక నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయంలో ఉండటాన్ని బట్టి ఆయన నీకు గొప్ప జయ జీవితాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండో మాట కూడా చూద్దాము. మనం జయం పొందాలంటే మనలో ఎవరు ఉండాలి? దేవునికి స్థానం ఇవ్వాలి, అంతే కదా? మొదటిది. రెండోది అదే యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఈసారి 5వ అధ్యాయము 4వ వచనం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. ఇది మాట అండర్లైన్ చేసుకోండి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే విశ్వాసం ఉండటాన్ని బట్టి, దేవుని యందు మనకున్న విశ్వాసతను బట్టి మనకేం లభిస్తుంది అంటే జయము లభిస్తుంది అనే మాటని. ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు ఏమిస్తాడంట? జయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంలో అవిశ్వాసం అనేటువంటి పదాన్ని మనం చూస్తే మొదటి లెటర్ వి, చివరి లెటర్ ము, ఈ రెండు మాటలు తీసేస్తే ఆ మధ్యలో ఉండే రెండు లెటర్స్ ఏంటి తెలుసా? శ్వాస. అంతేనా? విశ్వాసము, విశ్వాసము అంటే వి తీసే, లాస్ట్ ము తీసే, మధ్యలో ఉంది శ్వాస. శ్వాస అంటే ఊపిరి కదా. ఇప్పుడు ఊపిరి పీల్చుకోకుండా ఎవరైనా ఉండగలరు ఇక్కడ? ఎవరైనా ఉంటారు? రాహిల్మ గారు 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉంటారా? 10 లక్షలు ఇస్తూ ఉంటారా? ఉండవు. శ్వాస లేకుండా ఎవరు కూడా ఉండలేరు. 1 కోటి రూపాయలు ఇస్తానన్నా ఎవరో ఉండరు. బాబు నీ డబ్బులు తర్వాత చూద్దాంలే, మేము ముందు బతకాలి, మాకు చాలా పనులు ఉన్నాయి అన్నట్టుగా. అంటే శ్వాస లేకుండా ఏ ఒక్కరు బ్రతకడానికి వీల్లేదు ఈ లోకంలో. శ్వాస విలువ ఎప్పుడు తెలిసింది ఒక మనిషికి అంటే కరోనా వచ్చినప్పుడు బాగా తెలిసింది కదా అందరికీ కదా. కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్కరు బాబు ఆక్సిజన్ లేక ఎంతమంది చచ్చిపోయారు. బాబు ఆక్సిజన్ ఉంటే కొంచెం చూడండి అయ్యా, ఊపిరితిత్తులు పాడైపోతూ ఉన్నాయి. మేము విన్నామాట, ఒక 3 బెడ్ మీద ఉంటే ఆ 3 తలో 1 గంట పంచుకున్నారంట ఆక్సిజన్. నాయన 1 గంట పీల్చుకున్నావుగా, మాకు ఇయ్యా, మేము కూడా 1 గంట పీల్చుకుంటాం, చచ్చిపోయేటట్టు ఉన్నాం, ఊపిరితిత్తులు ఉబ్బిపోయినాయి అని చెప్పేసి బతివులాడుకొని ఉన్న ఆక్సిజన్ ఆ విధంగా షేర్ చేసుకొని బ్రతికారు. అంటే శ్వాస యొక్క ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ వచ్చినప్పుడు తెలిసింది. ఎంతోమంది చనిపోయారు ఆక్సిజన్ అందక. మన విశ్వాస జీవితంలో కూడా మనం జయం పొందాలంటే మనకేం ఉండాలంటే విశ్వాసము ఉండాలా. మీరు బైబిల్లో చరిత్రలో కానీ మీరు ఎక్కడ చూసినప్పుడు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఒక విజయ తీరానికి చేరుకున్నారంటే, దేవుడిచ్చినటువంటి అద్భుతాలు వారు పొందగలిగారంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని మీద విశ్వాసాన్ని ఉంచటాన్ని బట్టే. విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరని వాక్యం చెప్తా ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే నీ బ్రతుకులు దేవుడు ఏమిస్తాడంటే జయాన్ని ఇస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ కనాను దేశానికి వాళ్ళు ప్రయాణం వెళ్తా ఉన్నప్పుడు యెహోషువ నాయకత్వానికి వచ్చారు. మోషే తర్వాత యోర్దాను నది దాటారు. ఇప్పుడు వాళ్ళకి ఎరుకో గోడలు అడ్డొచ్చినాయి, అంతే కదా. ఈ ఎరుకో గోడలు జయించి ఆ ఎరుకోని జయిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు. మిగతా ఆ పట్టణాలను కూడా జయించాల్సిన పరిస్థితి. వాటిని జయించాలంటే అడ్డుగా ఎరుకో గోడ నిలబడ్డాయి. యెహోషువకి ఏం అర్థం అవ్వాల. దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభువా అని పిలిచాడు. యెహోషువ ఎలా వచ్చావు అన్నాడు.
అయ్యా ఇప్పుడు కనాన్ దేశానికి వెళ్ళాలంటే మధ్యలో ఎరుకో గోడలు అడ్డు వచ్చినాయి, వాటిని మేము జయించాలి, అందుకే ప్రభా నీ సహాయం కోసం వచ్చాం అని దేవుడి దగ్గర చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఏం లేదు యెహోషువ, మీరు ఆ ఎరుకో గోడల చుట్టూ తిరగండి అన్నాడు. 6 రోజులు 6 సార్లు తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి అని చెప్పేసి మొత్తం ఎన్ని 13 సార్లు తిరగమని చెప్పి యెహోషువకి సెలవు ఇచ్చాడు. యెహోషువ వచ్చాడు, ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాడు. బాబు దేవుడు చెప్పాడు, ఈ గోడల చుట్టూ మనం తిరిగితే పడిపోతాయంట ఈ గోడలో. యెహోషువ ఏం మాట్లాడుతున్నావయ్యా, ఈ గోడలు ఏమన్నా చిన్న గోడలా, ఏమన్నా మనం కట్టుకున్నటువంటి ఇంటిపైన కట్టుకున్నటువంటి పెట్టగోడలు అనుకుంటున్నావా, లేదంటే 6 అంగుళాలు 8 అంగుళాలు గోడలు అనుకుంటున్నావా? పెద్ద పెద్ద గోడలు. అది ఎరుకో గోడలు అంటే చాలా పెద్ద గోడలు. ఇంత ఉంటుందంట గోడ, ఇంత. పండితుడు చెప్తున్నాడు 12 అడుగులు ఉంటుందంట. అంటే 4 గుర్రాలు కలిసి వెళ్తాయంట. దాని మీద ఇల్లు కూడా కట్టుకున్నారు. అక్కడే కదా రాహాబు కట్టుకున్నది ఇల్లు. అలాంటి పెద్ద గోడలు వీళ్ళు తిరిగితే కూలిపోవడం ఏంటి ఆశ్చర్యం కాదు. ఇది చిన్న చిన్న గోడలు అయితే కూలిపోతాయి. పెద్ద గోడ 12 అడుగులు ఉన్నటువంటి గోడ, ఆ గోడ మొత్తం కూడా చుట్టూ 8 కిలోమీటర్లు. వీళ్ళు ఆ 8 కిలోమీటర్లు తిరిగితేనంట 13 సార్లు గోడలు కూలిపోతాయని దేవుడు చెప్తే, బహుశా నీవు నేను అక్కడ ఉంటే కనుక సనుక్కుంటామేమో. ఏం మాట్లాడుతున్నాయో శోభ, బుద్ధి ఉంది అసలు? చుట్టూ తిరిగితే పడిపోవటం ఏంటి అని చెప్పేసి అంటామేమో. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? దేవుడు చెప్పాడని చెప్పేసి వాళ్ళు తిరిగారు. 6 రోజులు ఒక రోజు తిరిగి 6 రోజులు 7వ రోజున 7 సార్లు తిరిగారు. 7 సార్లు తిరిగారు. యెహోషువ అడుగుతున్నాడు, బాబు ఏమన్నా పడినాయారా, ఏమన్నా కదులుతున్నాయ్యా? ఏం కదలట్లేదయ్యా, ఇంకేం కదలట్లేదా? 7వ రోజున 7 సార్లు తిరగమన్నాడు. 7 సార్లు కూడా తిరిగాం, ఏం కదలట్లేదయ్యా. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువా నువ్వు అన్నట్టుకి తిరిగాం, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పెద్దగా కేకలు వేయండి అన్నాడు. పెద్దగా కేకలు వేయాలా? 7వ రోజున 7 సార్లు అంటే ఎన్ని? 8 కిలోమీటర్ల చుట్టూ ఎరుకో గోడలు చుట్టూ కొలత 7 సార్లు తిరిగారంటే 7 8 56 కిలోమీటర్లు తిరిగి వచ్చినటువంటి వారిని, చిన్న బిడ్డలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, రాహేల్ గారు అంతటోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తిరిగారు, ఆయాసపడుతూ ఉన్నారు, రొప్పుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు పెద్ద కేకలు ఏంటంటే, ఎవరేస్తారు కేకలు? మా వల్ల కాదు నాయన, ఇక జాలని మమ్మల్ని చెప్పావు, నువ్వు చూసుకో, మేము రావలేక అని చెప్పేసి సనుక్కోవాలి. నువ్వు నేనుంటే ఎన్ని సనుగులు ఉండేవి అక్కడ కదా, ఎన్ని గొడవలు గందరగోళాలు చేసేవాళ్ళమేమో. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? దేవుడు చెప్పాడు కాబట్టి పదండి కేకలేద్దామని పెద్దగా కేకలు వేసినప్పుడు, బోర్లు ఊదినప్పుడు ఆ 12 అడుగులు ఉన్నటువంటి పెద్ద పెద్ద గోడలు, ఎరికో గోడలు ఏమైపోయినాయి? కుప్పలాగా, పేక మొక్కలాగా కూలిపోయినాయి అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఎరికో గోడలను వాళ్ళు జయించారు. కారణం ఏంటి తెలుసా? దేవుడి మాట యందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఏదో ఒక ఎరుకో గోడ లాంటి ఎత్తైనటువంటి సమస్యలు నీ జీవితంలో కూడా ఉన్నాయేమో. వాటిని జయించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నువ్వు జయించలేవు అని చెప్పేసి నీ కుటుంబస్తులే, లేదంటే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే పలుసార్లు నిన్ను గుచ్చుతూ ఉన్నారేమో. అవి బలమైనటువంటి పునాదులు, ఎత్తైనటువంటి ప్రాకారము కలిగినటువంటి ఎరుకో లాంటి గోడలు. ఆ సమస్యను జయించలేవు, నీ వల్ల కాదమ్మా. నువ్వెంత ప్రయత్నించినప్పుడు కూడా నీ ధనం వృధా, నీ సమయం వృధా, నీ వల్ల కాదు, ఊరుకో అన్నట్లుగా నిన్ను నివారించడానికి, నిన్ను కృంగదీయటానికి ఉంటే గనక విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయగలిగితే, అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి ప్రార్థన, దేవుడు ఏది చెప్పాడో అది వారు చేశారు కాబట్టి అలాగ విశ్వాసంతో ప్రభుని దగ్గర గట్టిగా పట్టేసుకొని, ప్రభువా నీవే మన ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా కేడము అని చెప్పేసి దేవుని గట్టిగా పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఎలాంటి సమస్య అయినా సరే నీ జీవితంలో ఎరుకో లాంటి సమస్య అయినా ఉన్నప్పటికీ అవన్నీ ఏమైపోతాయి? పేక ముక్కలాగా కూలిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచు, విశ్వాసము ద్వారా మనకి విజయం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక
8వ అధ్యాయము 37వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఎలాంటి విజయం అంటే ఇది? అత్యధిక విజయము పొందుకొనుచున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, 3వ మాట ఏంటి? మనం అత్యధిక విజయం పొందటానికి కారణం ఏంటంట? దేవుడు మనల్ని చెప్పండి ప్రేమించాడు కాబట్టి. వాక్యం వింటున్నారుగా, కొంచెం చెప్పండి. మోగముద్దులో కూర్చుంటే ఏంటి ప్రయోజనం? దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించటాన్ని బట్టి మనకేముందంట? అన్ని విషయాల్లో. కొన్ని విషయాలు అన్నాడా, ఇదిగో బాబు ఈ విషయంలోనే నీకు జయాన్నిస్తా, ఈ విషయంలోనే జయాన్నిస్తా, అన్నీ రాను, అక్కడక్కడ ఎత్తానే అని చెప్పేసి అన్నాడు దేవుడు? లేదు. అన్ని విషయాల్లో ఎలాంటి జయం అంటే గొప్ప జయాన్ని, అత్యధిక విజయాన్ని దేవుడు నమ్మిన వాడు దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. మరి ఆయన ప్రేమను నువ్వు పొందుకున్నావా? ఇప్పుడు ఎవరైతే దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆయన ప్రేమను పొందుకుంటారో వారికి మాత్రమే జయం ఉంది. అది గమనించండి మీరు. దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన ప్రేమ యొక్క విలువ నీకు అర్థమైందా? ఆయన త్యాగం విలువ నువ్వు అర్థం చేసుకున్నావా? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఒక మాట చెప్పనా, ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. పొద్దున్నే లేవంగానే ఎంతమంది ప్రార్థన చేసుకుంటారో నాకు తెలియదు, కానీ పొద్దున్నే లేవంగానే నువ్వు అడగాల్సినటువంటి మాట ఏంటి తెలుసా? నీ ప్రార్థనలో, అయ్యా నీ చేత నేను ప్రేమించబడ్డాను కాబట్టి. గోపాల్ అనేటువంటి నేను చెప్పగలను, దేవుని చేత నేను ప్రేమింపబడ్డాను కాబట్టి నేను బ్రతికాను, నేను బ్రతికున్నాను, నేను జీవిస్తున్నానంటే ఆయన ప్రేమించాడు కాబట్టే. ఆయన ప్రేమ విలువైంది. నువ్వు ₹1,00,00,000 తీసుకెళ్ళిపోయి దేవుని ప్రేమ నేను కొనుక్కుంటానని చెప్పేసి వెళ్తే అది అయ్యేది కాదు. లోకంలో ఉన్నటువంటి వాటినన్నిటి కూడా వెల కట్టి నువ్వు కొనొచ్చేమో, కానీ దేవుని ప్రేమను నువ్వు వెల కట్టలేవు, కొనలేవు. అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ఈ లోక ప్రేమలు చాలా ఉన్నాయి, వాటినన్నిటిని కూడా కొనవచ్చు. ఒక యవనస్తురాలు ఒక రోజున ఒక వ్యక్తి మెసేజ్ పెట్టిందంట. ఇది నిజంగా జరిగింది, యూట్యూబ్లో కూడా నేను విన్నాను, అందుకే చెప్తున్నా, మన దేశంలో కాదు. ఒక మెసేజ్ పెట్టింది, ఒక యవనస్తుడికి ఐ లవ్ యూ అని పెట్టిందంట. వాడు గిరా 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 తిరిగిపోయాడు. అరే నేను ఇంతవరకు ఈ మాట ఎవరు చెప్పలేదురా, నువ్వే చెప్పావు అని చెప్పేసి వాడు ఐ లవ్ యూ 2 అన్నాడంట. ఆ 2 కాస్త 3, 4 అలా వెళ్ళిపోయింది కదా. ఒక రోజున చక్కగా సమయం చూసింది, రోజు చాటింగ్లు ఇవన్నీ చేస్తా, రేపు నా బర్త్డే ఉంది, నాకు ఒక గిఫ్ట్ ఇవ్వా అని చెప్పేసి అందంట. ఏ గిఫ్ట్ కావాలంటే అది ఇచ్చేస్తా, నీకు ఏం కావాలి, ఇక సొల్లు గారు చేస్తూ ఉంటారుగా, ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాడంటాడు. ఏం కావాలి ప్రియా అన్నాడంట. ఆ అమ్మాయి అంది, ఏ వద్దు పెద్దగా, నాకు ఒక ఐఫోన్ కొని అందంట. ఐఫోన్ కాస్ట్ అంటే తెలుసా? మినిమంలో మినిమం ₹1,00,000. ఐఫోన్ ఎంత? ₹1,00,000. ఆ ఫోన్ కొనిస్తేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నేను అర్థం చేసుకుంటాను అందంట. ఇక ఆడు వెళ్ళిపోయి ఆడు ఏం చేశాడో ఏంటో తెలీదు. వాళ్ళ మమ్మీల్ని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని ఏ విధంగా బతిమలాడుకున్నాడు. ఈ రోజున చూడండి, పాపం తల్లిదండ్రులకి తెలీదు. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆడెవడో వాడు అడుగుంటాడు, డాడీ నా డబ్బులు కావాలి. ఎందుకయ్యా? నేను ఒక బుక్ను కొంటున్నా. ఏం బుక్? ఫేస్బుక్ను కొంటున్నాడంటే. పాపం ఆయన ఏంటి చదువుకోలేదు, ఫేస్బుక్ కొనాలి, నాకు 10 లక్షలు కావాలన్నాడంటాడు. అప్పుడు మా వాడు బాగా చదివేస్తున్నాడు, వాడు ఫేస్బుక్ ఉంటేనంటే ఇంకా బాగా చదువుతాడంట అని చెప్పేసి వాళ్ళు ఏదో అప్పు చేసి 10 లక్షలు తీసుకొచ్చారంట. 10 లక్షలు వాళ్ళకి తెలియదుగా, చదువుకోలేదుగా. ఈ రోజున యవనస్తులు తల్లిదండ్రులు ఆ విధంగానే మాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇస్తేనే మేము ఇంకా సాధిస్తామని తల్లిదండ్రులను అప్పులు పాలు చేసేసి చివరికి ఆడ పాస్ అవ్వక రోడ్లు మీద తిరుగుతూ ఉన్నాడు.
వీడు ఏం చెప్పాడు తెలీదు. ఆ ప్రియురాలు అడిగింది ఐఫోను, ఇంటికెళ్ళి ఏం చెప్పాడు తెలియదు. ఆ విధంగానే పాపం ఆడు చదువు కోసమని దేనికోసం అడిగి ఉంటాడేమో. ఆ విధంగా మాయ చేసి వాళ్ళు ₹1,00,000 తెస్తే ఆ ₹1,00,000 ఐఫోన్ కొని అమ్మగారికి కొరియర్ చేసేసాడు. తీరా ఆ కొరియర్ వెళ్ళిపోయిన తర్వాత మరణాన్ని నుంచి ఫోన్ చేస్తుంటే ఆవిడికి స్విచ్డ్ ఆఫ్ అని వస్తుందట. ఫోను అందుబాటులో లేదు, స్విచ్డ్ ఆఫ్ అంటుందట. వీడికి అర్థమైపోయింది ఏంటి, మోసం జరిగింది. ఫోను పోయింది, ప్రేమ కూడా పోయింది, రెండు పోయి. ఆ తీరా ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తే ఇలాగ ఎంతమందికి మెసేజ్ పెట్టిందంటే తెలుసా, 400కి పెట్టిందంట. 400 మందికి ఈ విధంగానే మాయ చేసి ప్రేమిస్తున్నానని చెప్పి గిఫ్ట్లు పంపించమని 400 ఐఫోన్లు తెప్పించుకుందంటండి. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్క ఫోను ₹1,00,000. 400 లక్ష రూపాయలు అంటే ఎంత, 4 కోట్లు. ఆ 4 కోట్లు తీసుకెళ్ళిపోయి ఒక మంచి బిల్డింగ్ కొనుక్కుందంట. పోలీసులు ఎంక్వైరీలు తేలింది. ఇంక తీసుకురావడం లేదు. ఇక అంటే ఎందుకు చెప్తున్నానంటే, లోకపరమైనటువంటి ప్రేమలు ఈ విధంగానే ఉంటాయి. మోసకరమైనటువంటి ప్రేమలు ఇవి. నువ్వు అది ఇస్తే నిన్ను ప్రేమిస్తా, ఇది ఇస్తే నిన్ను ప్రేమిస్తా అని చెప్పేసి వీటి కోసము ప్రేమలు ఈ రోజున ఉన్నాయి. కానీ ఆ ప్రేమలు నిలుస్తున్నాయా అంటే నిలవట్లా. ఆ ప్రేమను నమ్ముకొని చాలామంది జీవితాలని పతన స్థాయికి తీసుకెళ్తుంటే, నా యేసయ్య నిన్ను ఏమిచ్చి ప్రేమించాడు తెలుసా, తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన విలువైనటువంటి ప్రాణాన్ని మనందరి కోసం బలి అయి, నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని తన ప్రేమను కలవరలో సిలువలో వేలాడుతూ అని వెల్లడిపరిచాడు, రుజువుపరిచాడు ఆయన ప్రేమను తన ప్రాణాన్ని పెట్టి. మరి ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? ఆయన ప్రేమను నువ్వు ఆకర్షింపబడ్డావా? ఆయన ప్రేమను రుచి చూసావా? ఆ ప్రేమను నీ జీవితంలోకి ఆహ్వానించావా? ఎంత గొప్ప ప్రేమ అండి అది. అవధులు లేనటువంటి ప్రేమ, విలువ కట్టలేనటువంటి ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ, ఏ ఒక్కరు కూడా చూపించలేనటువంటి ప్రేమ, తల్లి చూపించలేనటువంటి ప్రేమ, తండ్రి చూపించలేనటువంటి ప్రేమ, స్నేహితుడు చూపించలేనటువంటి ప్రేమ నా యేసయ్య మనందరి కొరకు ఆయన ప్రేమను చూపించాడు. ఒక మాట చెప్పి ఇక నేను ముగించేస్తాను. ఒక మాట చివరిగా, ఒక ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది. ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. చాలా అల్లారు ముద్దుగా పెంచారు. వాడు పెద్ద అయిన తర్వాత, యవన కాలం వచ్చిన తర్వాత వాళ్ళు దుష్ట సాంగత్యం చేస్తూ, ఈ రోజున యవనస్తులు ఎలా ఉన్నారు, గంజాయి తాగుతున్నారు, డ్రగ్గిస్టులుగా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఈ రోజున గంజాయి డ్రగ్ వెళ్ళిపోయింది. మీరు ఎక్కడ చూడండి, రాత్రి 8 దాటితే చాలు చీకటి ప్రాంతాలు ఎత్తుక్కుంటా ఉన్నారు. ఈ కండ్రి ప్రాంతంలో కూడా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. చీకటి ఎక్కడైతే ఉందో అక్కడ అపవాదుగాడు ఉంటాడు. అక్కడ ఉండి వీళ్ళు ఆగడాలు, వీళ్ళు గంజాయి తాగటం, డ్రగ్, వాళ్ళ కార్యకలాపాలను కూడా ఆ చీకటి ప్రాంతాల్లో యవనస్తులు ఈ రోజున చేస్తూ వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఏంటి దానివల్ల అంటే, ఒక రోజున అనారోగ్య సమస్యలే. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు 2 చేతులు పెట్టేసి మేము బతికించండి అంటారు. యవ్వన కాలంలోనే వాళ్ళు ఈ విధంగా చెడు స్నేహాలను బట్టి పాడైపోతూ ఉన్నారు. ఈ యవనస్తుడు కూడా తల్లిదండ్రులు బాగానే పెంచారు. ఒక స్థాయికి వచ్చేప్పటికీ, యవన కాలంలోకి వచ్చేప్పటికే ఈ దుష్ట సాంగత్యం, ఆ చెడ్డ స్నేహం వలన చెడిపోయాడు. తండ్రులు గద్దించారు. తండ్రి చాలాసార్లు గద్దించారు. ఆయన ఇంటల్లా ఒకసారి చెప్పాడు సీరియస్గా, నువ్వు చెప్పినట్లుగా ఉంటే నీ ఇంట్లో ఉండు, లేదంటే వెళ్ళిపో, మాకు నచ్చినట్లు ఉండాలి నువ్వు అని గట్టిగా గద్దించేపటికే, మీరు చెప్తే నేనేంటంటే నాకు తెలీదా, మీకేం తెలుసు అంటే, మీరు పెడితేనే నేను బ్రతుకుతున్నానా, నా కాళ్ళ మీద నేను జీవించలేనా, నేను బ్రతకలేనా, బ్రతికి చూపిస్తా అని చెప్పేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. వాడు బతుకుదామనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి అర్థమైపోయింది బతకలేము అని చెప్పేసి. ఆకలేస్తూ ఉంది, బట్టలన్నీ కూడా మాసిపోయినాయి,
చివరికి వాడు బ్రతుకు ఏ విధంగా అయిపోయిందంటే, చెత్త కుండీలో ఆహారం ఉంటే ఎత్తుకొని దాన్ని తిని కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఈలోపు తల్లి మంచం పట్టేసింది, అనారోగ్యం వచ్చేసింది. తండ్రి కూడా దిగులు పెట్టుకున్నాడు. తల్లి చెప్తా ఉంది, ఏమండి ఒక్కసారి వాడిని తీసుకురండి, ఎక్కడున్నాడు, వాడిని చూస్తానంటానా, మళ్ళీ నేను బ్రతుకుండగానే వాడిని చూడగలనా, ఒక్కసారి వాడికి ఏదో ఒక రూపంలో వర్తమానాన్ని పంపించి ఎక్కడున్నాడో, తింటున్నాడో లేదో నా బిడ్డ, వాడిని తీసుకురండి అంటే తండ్రి కూడా ప్రేమ గలవాడే కోపంలో ఒక మాట అన్నాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, నాయనా నా కుమారుడు ఎక్కడున్నావు, తిరిగి ఇంటికి రా, నీ తల్లి మంచం పట్టింది నేను చూడాలని. ఏదో కోపతాపాన్ని అన్నావు నాయన, నీ మీద ప్రేమ లేక కాదురా, కోపతాపాన్ని అన్నావు, నువ్వు తిరిగి ఇంటికి వస్తే నేను ప్రేమగా చూసుకుంటావురా అని చెప్పేసి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్, ఒక ఫోటో ఇచ్చి పేపర్లో ఇచ్చేసాడు. ఆ పేపర్ వెళ్ళిపోయింది. ఎప్పట్లాగానే ఆ కుమారుడు ఆ చెత్తకుండీ దగ్గరికి వచ్చి తినడానికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ పేపర్ చూశాడు. నలిపేసిన పేపర్లో ఏదో పెడితే అది తిని ఆ పేపర్ని చూస్తే అతని ఫోటో కనపడితే, ఏంటి ఇక్కడ నా ఫోటో ఉందని చూస్తే తన తండ్రి ఇచ్చినటువంటి ఒక పబ్లిసిటీ చూశాడు. ఒక చిన్న పోస్ట్ కార్డు సంపాదించాడు. దాని మీద కొన్ని మాటలు రాశాడు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారని తెలిస్తే, ఏమో ఏదో నన్ను రాబడతానికి నువ్వు అంటున్నారేమో, మీలో ప్రేమ లేదు, మళ్ళీ నన్ను కొడతాడు తిడతారు, ఎందుకు నాకు వచ్చింది ఇదంతా, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని నాకు ఒక నిదర్శనం కావాలి. ఏంటి తెలుసా, ఇదిగో ఫలానా రోజున నేను మన ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆ రైల్వే ట్రాక్లో ట్రైన్ మీద వెళ్తూ ఉంటాను, మన ఇంటి వెనకాల పెరట్లో ఉన్నటువంటి జామ చెట్టుకి పై కొమ్మకి ఒక తెల్లటి వస్త్రాన్ని కట్టండి, ఆ వస్త్రం కనపడినప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను అర్థం చేసుకుంటాను, అప్పుడు ఇంటికి వస్తా, లేదంటే మరెన్నడూ కూడా నేను ఇంటికి రాను, నన్ను మర్చిపోయానని చెప్పేసి ఒక పోస్ట్ కార్డు మీద లెటర్ రాసి పంపించాడు. వెంటనే ఆ లెటర్ అందుకున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా, వాళ్ళు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు వచ్చేసింది. ఆ కుమారుడు ఆ ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు, అనుకుంటా ఉన్నాడు ఆ పోస్ట్ కార్డు అందిందో లేదో, అసలు వాళ్ళ ప్రేమ నిజమో కాదు అన్నట్టుగా అలా చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు వచ్చేసింది. ఆ ఇల్లు రాగానే కిటికీలో నుంచి, ఆ ట్రైన్ కిటికీలో నుంచి వాళ్ళ ఇంటి వైపు ఉన్నటువంటి ఆ జామ చెట్టు వైపు చూశాడు. అది చూస్తానే అతని కళ్ళంటే నీళ్లు ఆగట్లా, ఏడుస్తూ ఉన్నాడు, బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ ట్రైన్లో అక్కడ వరకు కూర్చున్నటువంటి వాళ్ళు, ఏమైందయ్యా ఇప్పుడుదా బాగానే ఉన్నావుగా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఆ కుమారుని అడిగారు. అప్పుడు వారు కరుడు కట్టినటువంటి కుమారుడు కావచ్చు, బండబారినటువంటి హృదయం ఏమో, ఒక్కసారిగా ఆ హృదయం అంతా కరిగిపోయింది, ఏడవటం ప్రారంభించాడు. దాని వెనకాల ఉన్నటువంటి ఆ వెనకాల జరిగినటువంటిది ఏంటో ఆ కుమారుడికి తెలుసు. ఏం జరిగింది తెలుసా, ఒక్క తెల్లగుడ్డ ఆ జామ చెట్టు పై కొమ్మకి కడితే అప్పుడు నేను గుర్తిస్తాను అన్నటువంటి మాట వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చూశారు తెలుసా, నా కుమారుడికి ట్రైన్లో ఆ చివరి కట్టినటువంటి తెల్ల మొక్క కనపడితే లేదో అని చెప్పేసి ఆ చెట్టంతా కూడా ఏం చేశారంటే ఆకు కనపడుకోకుండా తెల్లగొడ్డలు చుట్టేసేసారు. తండ్రికి ఉన్నటువంటి పంచెలు చించేశాడు, ఆ ఆకులకి చుట్టేశాడు. తల్లికి ఉన్నటువంటి ఆ తెల్లటి వస్త్రాలు ఏవైతున్నాయో చీరలన్నీ కూడా చించేసింది, ఆ జామ చెట్టుకు చుట్టేసేసింది. ఇప్పుడు జామ చెట్టు కనపడతలా, తెల్లగుడ్డలు కనపడతా ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి కుమారుడు హృదయం పగిలిపోయింది. అయ్యో, ఒక్క రుణాలు కట్టమన్నానే, నా తల్లిదండ్రులు నా మీద ఉన్నటువంటి ప్రేమను ఈ విధంగా రుజువు చేశారే, తన బట్టలన్నీ కూడా చించేసేసి చెట్టుకు కట్టేశారు, నాకు కనపడిద్దో లేదో అని ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు, తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆ ట్రైన్ తిరిగాడు. ఆ ట్రైన్ దిగి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు, తల్లిదండ్రులు అద్దుకున్నాడు, కాళ్ళ మీద పడిపోయాడు, అమ్మా నాన్న నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను, మీ ప్రేమను అర్థం చేసుకున్నాను అని చెప్పేసి తల్లిదండ్రులను కౌగలించుకున్నాడు. నా
ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు తన కుమారుని పట్ల తమ ప్రేమను ఆ విధంగా వెల్లడిపరిస్తే, పరలోకముందున్నటువంటి మన తండ్రి తన ప్రేమను మన పట్ల వెల్లడి చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేసి ఆయన ప్రేమను రుజువు చేశాడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఎవరో వెళ్ళి అడిగారంట, యేసయ్యా నేను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా నువ్వు అంటే, యేసయ్య చెప్పాడంట, అమ్మా నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, నా ప్రాణము పెట్టినంతగా. ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమను గుర్తిరిగావా? ఈ రోజున చాలా మంది ఏం చేశాడు యేసయ్య యేసయ్య అంటే, యేసయ్య నీ కొరకు ఏం చేశాడు అంటే నువ్వు చెప్పగలగాలి, నా యేసయ్య నా కొరకు ప్రాణమే పెట్టేశాడు. ఇంకేం చేయగలడు ఆయన? తన ప్రాణాన్నే పెట్టేసినప్పుడు ఇంకేం చేయగలరు? ఇంకేం చేయాలి నీ పట్ల? అలాంటి ప్రేమను నువ్వు గుర్తిరిగావా? అలాంటి ప్రేమను అర్థం చేసుకున్నావా? ఆ ప్రేమను స్వీకరించావా? యేసయ్య ప్రేమను నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే వాక్యం చెప్తా ఉంది, నీ జీవితంలో జయ జీవితం ఉంది, జయాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ కారణం చేత మనకు అన్ని విషయాల్లో అత్యధిక జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు జయమును అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏం జయాన్ని ఇస్తున్నావు ప్రభా? ఆ జయాన్ని మేము ఎందుకు పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి అంటే, మీలో ఉన్నవాడు అంటే దేవుడు మీ హృదయంలో ఉంటే మనకి జయం ఉంది. రెండోది, జయ జీవితం పొందుకోవాలంటే నేనేం చేయాలంటే, ఆయన పట్ల నీకు విశ్వాసం ఉంటే నీ జీవితంలో జయం ఉంది. మూడోది, ఆ జయాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు జయం ఉంది. కావాలి? జయం కావాలా? ఈ జయాన్ని పొందుకుంటావా? బహుశా ఇప్పటి వరకు ఓటమి బాలుతో కృంగితలతో ఉన్నావేమో, అపజయంతో ఉన్నావేమో, ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉంటే, ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జయాన్ని పొందుకోవాలంటే ఈ మూడింటిని నువ్వు గనక గమనించి దేవునికి దగ్గరగా రాగలిగితే, ఎప్పుడైనా సరే దేవుణ్ణి నీ జీవితంలో ఆహ్వానించుకోగలిగితే గొప్ప జయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి గొప్ప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములు వందనాలు, స్తుతి స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని ప్రభా బిడ్డల హృదయంలో పదిలిపరచండి, భద్రపరచండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా అంచెలంచెలుగా ఎదగటానికి సహాయం చేయండి. మాకు జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు అయా మాలో ఉంటే, నీకు మాలో స్థానాన్ని ఇస్తే జయముంది, విశ్వాసం ఉంచితే జయముంది అయా. నీ ప్రేమ ద్వారా మాకు జయముంది కాబట్టి వీటన్నిటిని బిడ్డలందరూ గమనించి ప్రభా నీకు మరింత చేరుగా రావడానికి సహాయం చేసి బలపరచుమని, నీ మహిమ రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్.